హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం కోసం 10,000 మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటేలా కార్యక్రమాలను జరుపుతోంది. సాయంత్రం 4 గంటలకు వేలాది మంది మహిళలు వేడుకల్లో పాల్గొననున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా 63 అడుగుల ఎత్తు బతుకమ్మను ఏర్పాటు చేశారు. వేడుకల్లో పాల్గొనడానికి గ్రేటర్ హైదరాబాద్ తో పాటు సిటీ సరిహద్దు జిల్లాల నుంచి 200 బస్సులలో మహిళలు వచ్చారు. గునుగు, తంగెడు, చామంతి, గులాబీ పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. సరూర్ నగర్ స్టేడియంలోనే బతుకమ్మల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. సరూర్ నగర్ మహా బతుకమ్మ వేడుకలపై మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. కల్పన, బతుకమ్మ వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు 9 రోజుల నుంచి ఎక్కడో ఒక దగ్గరనైతే మనకు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా ఈ రోజు 9వ రోజు సద్దుల బతుకమ్మ, అదే విధంగా గిన్నీస్ బుక్ రికార్డే లక్ష్యంగా కూడా బతుకమ్మ వేడుకలు ఈసారి ప్రభుత్వం నిర్వహించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను సరూర్ నగర్ స్టేడియం వద్ద ఉన్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు మహా బతుకమ్మ కార్యక్రమం ఘనంగా మొదలవుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికే ఎంతో మంది మహిళలంతా వచ్చి కూడా బతుకమ్మ ఆడడానికి వేచి చూస్తూ ఉన్నారు. ఒక్కసారి కనుక మనకు V6 ఫ్రేమ్ లో చూసుకోవచ్చు. 63 అడుగుల మహా బతుకమ్మ కూడా ఎంతో ఆకర్షణీయంగా పేర్చబడిందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 రోజుల పాటు కూడా నిరంతరామంగా కష్టపడి 200 మందికి పైగా కార్మికులు భారీ క్రేన్ సహాయంతో ఈ బతుకమ్మ పేర్చడం జరిగింది. ఒక్కసారి కనుక మనం బతుకమ్మ చూసుకున్నట్టయితే గునుగు, చామంతి, తంగేడు, దాంతో పాటు పట్టుగుచ్చుల పూలు, బంతి పూలతో, తీరొక్క పూలతో కూడా ఎంతో అందంగా బతుకమ్మని తీర్చిదిద్దారు. అదే విధంగా మహిళలు కూడా ఎంతో అందంగా ముస్తాబై రావడం జరిగింది. ఎందుకంటే దాదాపు తెలంగాణ పండగ, తెలంగాణ ఆడబిడ్డల పండగ మన బతుకమ్మ. అట్లాంటి మన బతుకమ్మ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఖ్యాతి చెందాలని చెప్పేసి, కీర్తి రావాలని చెప్పేసి గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా కూడా ఈ సంవత్సరం అయితే భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు నగరం నుంచి 5,000 మంది మహిళలు, అదే విధంగా ఇటు మేడ్చల్, మల్కాజిగిరి, దాంతో పాటు యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల నుంచి మరో 5,000 మంది, మొత్తంగా 10,000 మంది మహిళలు, 10,000 మంది ఆడబిడ్డలు, తెలంగాణ ఆడపడుచుల చేత ఈ మహా బతుకమ్మ కార్యక్రమం అయితే ఘనంగా మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. అందుకోసం అని చెప్పేసి కూడా దాదాపు మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్టయితే దాదాపు మనకు 7 నుంచి కూడా 8 వరుసల్లో మహిళలంతా కూడా దాదాపు ఇక్కడ కూర్చోవడం జరిగింది. వీళ్ళంతే బతుకమ్మ ఆడుతూ ఉంటారు. అంటే దాదాపు 1,500 మంది బతుకమ్మ ఆడుతూ గిన్నిస్ బుక్ రికార్డే లక్ష్యంగానైతే వీళ్ళందరికీ గత 2 రోజుల నుంచి కూడా ప్రాక్టీస్ సెక్షన్ అనేది కూడా జరిగింది. దాదాపు హైదరాబాద్ లో ఉన్న అన్ని డివిజన్స్, అన్ని సర్కిళ్ల నుంచి కూడా దాదాపు ఒక్కో సర్కిల్ నుంచి, ఒక్కో డివిజన్ నుంచి కూడా 20-30 మంది లాగా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూస్తే కన్నుల పండగ కూడా బతుకమ్మ వేడుకలు జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 200 బస్సులు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క డివిజన్ దగ్గర నుంచి కూడా GHMC ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసి వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మొత్తం మనకు కన్నుల పండగ కూడా ఒక కలర్ఫుల్ గా ఇక్కడ సరూర్ నగర్ స్టేడియం వద్ద కూడా కనిపిస్తా ఉంది. ముందుగా చూసుకున్నట్టయితే మనకు ఈ మహా బతుకమ్మ కార్యక్రమం దాదాపు ఎల్బీ స్టేడియంలో చేయాలని చెప్పేసి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాకపోతే వర్షాల నేపథ్యంలో మనకు సరూర్ నగర్ స్టేడియం కి మార్చడం జరిగింది. ఒకవేళ వర్షం కురిస్తే ఇండోర్ స్టేడియంలో చేసే విధంగా, వర్షం లేకపోతే అవుట్డోర్ లోనే ఈ బతుకమ్మ ఆడే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్టయితే దాదాపు 2016లో మాత్రం మనం చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే మనకు గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా అప్పుడు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాకపోతే వర్షాల కారణంగానైతే అప్పుడు ఒక ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ సంవత్సరం కావచ్చు ఎట్లాంటి విధంగా కూడా ఈసారి గిన్నిస్ బుక్ రికార్డే రావాలని లక్ష్యంగా మాత్రం ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పటికీ ఇటు భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా వచ్చి ఇక్కడ బతుకమ్మ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. దాదాపు నగర నలుమూలలతో పాటు ఇప్పటికే మనం చెప్పుకున్నాం కదా, దాదాపు 3 డివిజన్ల నుంచి కూడా 3 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. సో ఇప్పటికే ఇటు సిపి కూడా రావడం జరిగింది. అదే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు సాయంత్రం సమయంలో కూడా ఈ బతుకమ్మ కార్యక్రమం అనేది జరగబోతా ఉంది. కాబట్టి మొత్తం స్టేడియం అంతా కూడా మనకు ఫుల్ ఆఫ్ లైటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు భారీ బతుకమ్మకు సంబంధించి కొన్ని వేల టన్నుల పూలతో కూడా
ఈ బతుకమ్మ అలంకరించారు. దాదాపు 9 మనకు స్టెప్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కో స్టెప్ కి గునుగు కావచ్చు, చామంతి కావచ్చు, తంగేడు కావచ్చు, బంతి, గులాబీ, ఇట్లా ప్రతి ఒక్క స్టెప్ కి కూడా ఒక్కొక్క పువ్వుతో కలర్ఫుల్ గా కూడా మనకి ఈ బతుకమ్మ కార్యక్రమం అనేది కూడా బతుకమ్మను పేర్చారు. అదేవిధంగా బతుకమ్మ కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. ఇక ఈ బతుకమ్మకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విఐపి తాకిడి కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు దేవాదాయ శాఖ, అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే భాషా సాంస్కృతిక శాఖ, దాంతో పాటు ఇటు టూరిజం, ఈ 3 శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే సమన్వయం ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతోపాటు హెచ్ఎండిఏ కావచ్చు, ఇక వచ్చే వాళ్ళందరికీ సంబంధించి కావచ్చు, ఫుడ్, వాటర్ ఫెసిలిటీ, ఇటు వాష్రూమ్స్, ఇట్లా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో కూడా ఈ బతుకమ్మ కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. అదేవిధంగా గిన్నిస్ బుక్ కి సంబంధించిన వాళ్ళు కూడా పర్యవేక్షించడానికి కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారనేసి చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 7 నుంచి 8 సర్కిల్లో వీళ్ళంతా కూడా నిన్న మొన్న దాదాపు 2 రోజుల పాటు ప్రాక్టీస్ చేశారు. వీళ్ళంతా, ఈ మహిళలంతా కూడా మరికొద్ది సేపట్లో బతుకమ్మ ఆడబోతున్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఎంగిలి పూలతో మనకు బతుకమ్మ మొదలవుతా ఉంటుంది. 9 రోజుల పాటు ఎంగిలి పూల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, దాంతోపాటు వేపకాయల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ఇట్లా ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతతో కూడా మనకు బతుకమ్మ అనేది కూడా ఎంతో ఘనంగా ప్రారంభం అవుతూ ఉంటుంది. ఆడబిడ్డ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఆ బతుకమ్మ. ఎందుకంటే గౌరమ్మనే మనం బతుకమ్మగా కొలుస్తూ ఉంటాము. మాతృత్వానికి, అదే విధంగా స్త్రీతత్వానికి బతుకమ్మ ప్రతీకగా కూడా చెప్తూ ఉంటారు. మరి అట్లాంటి బతుకమ్మ ఆడబిడ్డలకు ఎంతో సంతోషకరమైన పండగ అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మహిళలంతా కూడా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి అక్కడ బతుకమ్మ ఆడుకుంటూ ఉంటారు. ఇక ఏ సంస్కృతి సాంప్రదాయం చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా మనం పూలతో అమ్మవారిని కొలుస్తూ ఉంటాము. కాకపోతే బతుకమ్మ వచ్చేసరికి కూడా మనం ఆ పూలనే అమ్మవారిగా కొలుస్తూ ఉంటాము. అంత ప్రాముఖ్యత ఉంది. ప్రకృతి పండగ, మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బతుకమ్మ పండుగ ప్రపంచ ఖ్యాతి సంపాదించబోతుందని చెప్పుకోవచ్చు. మనమందరం కూడా కోరుకోవాలి. ఎందుకంటే గిన్నిస్ బుక్ రికార్డు మన పండగ, మన బతుకమ్మ, మన సంస్కృతి, మన సాంప్రదాయానికి ప్రతీకగా అయిన ఈ పండుగ కూడా రాబోతుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే దాదాపు పెద్ద ఎత్తున అయితే మహిళలంతా కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో కూడా ఈ బతుకమ్మ ప్రారంభం కాబోతా ఉంది. అదేవిధంగా ఇటు దేవాదాయ శాఖ కొండా సురేఖ, అదేవిధంగా మంత్రి దాసరి అనసూయ, ముఖ్యంగా చూసుకున్నట్టయితే సీతక్క, అదేవిధంగా ఇటు ఈ టూరిజం కి సంబంధించి కూడా అధికారులు మరికొద్ది సేపట్లో రాబోతా ఉన్నారు. టూరిజం ఎండి దాదాపు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ బతుకమ్మ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రోజు మనకు దాదాపు అంటే బతుకమ్మ పండుగతో పాటు మన టూరిజం స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మనము ఒక డెవలప్ చేసే విధంగా కూడా ఈ బతుకమ్మ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప, బుద్ధవనం, పిల్లల మరి, ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రోజు కూడా మనకు బతుకమ్మ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు వచ్చేసరికి కూడా సరూర్ నగర్ స్టేడియం ఇండోర్ అవుట్డోర్ 2 ఉంటుంది. వర్షాల నేపథ్యంలో మనకు ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కసారి కూడా ఎంతో అందంగా ఆడబిడ్డలంతా కూడా, ఆడపడుచులంతా కూడా, మహిళలంతా కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చి బతుకమ్మ ఆడడానికి కూడా వేచి చూస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో కూడా ప్రారంభం కాబోతా ఉంది. పెద్ద ఎత్తున విఐపి మూవ్మెంట్ కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విఐపి మూవ్మెంట్ తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో కూడా ఇక్కడ మనకు భారీ పోలీస్ బందోబస్తు, భారీ ఏర్పాట్లు, సీసీ కెమెరా పర్యవేక్షణ నడమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక సీఎం కూడా రాబోతున్నాడంటూ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మిస్ వరల్డ్ కి సంబంధించి కూడా ఇక్కడే హైదరాబాద్ లో ఉండడంతో కూడా మిస్ వరల్డ్ కూడా రాబోతుందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున విఐపి సింగర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. ఇక మహాబతుకమ్మ కార్యక్రమం అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దాదాపు ఒక్కొక్క మహిళకి సంబంధించి కూడా ఇక్కడ మనం 1500 మంది మహిళలు చూస్తూ ఉండగా వాళ్ళందరికీ సీరియల్ నెంబర్ గా ఒక్కొక్కరికి కూడా మనకు బ్యాచ్లు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా కూడా ప్రతి ఒక్కరి స్టెప్ కలిసే విధంగా గత 2 రోజుల నుంచి వీళ్ళంతా కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సరూర్ నగర్ స్టేడియంలో ఇక్కడే ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో వీరంతా కలిసి కూడా చక్కగా ఒకే స్టెప్ తో కూడా బతుకమ్మ ఆడబోతా ఉన్నారు. అది చూడడానికి అయితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి బతుకమ్మ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. ఇక బయట కూడా మొత్తం అంతా చుట్టూ కూడా బారిగేట్ చేయడం జరిగింది. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళడానికి, లోపల ఉన్న వాళ్ళు బయటికి రాకుండా ఉండడానికి కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా సరూర్ నగర్ స్టేడియం కూడా ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే స్టేడియం అంతా కూడా ఎంతో చక్కగా అందంగా ముస్తాబు చేయడం జరిగింది. దాదాపు బారిగేట్ల దగ్గర నుంచి కావచ్చు, వచ్చిన ప్రతి ఒక్క మహిళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు వాష్రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కావచ్చు, వాటర్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అడుగున పోలీస్ బందోబస్తు, అదేవిధంగా మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా
దాదాపు పెద్ద ఎత్తున విఐపీ మూమెంట్ ఉంది. అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. సో దాదాపు 1500 మంది మహిళలు బతుకమ్మ ఆడినప్పటికీ కూడా మిగతా 7000 మంది కూడా వీక్షించే అవకాశం ఉండడంతో వాళ్ళందరికీ కనబడే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఇక్కడ అడుగడుగున మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా వీక్షించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ఇక దాదాపు ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే బతుకమ్మ ఆడే వాళ్ళతో పాటు మధ్య మధ్యలో మనకు కొరియోగ్రాఫర్స్, అదేవిధంగా బతుకమ్మకు సంబంధించి కావచ్చు ఎవరైతే పర్యవేక్షించే వాళ్ళు వాళ్ళంతా కూడా మనకు మధ్యలో కనిపిస్తూ ఉన్నారు. ఇక దాదాపు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ఇక్కడికి వచ్చిన మహిళలంతా కూడా బతుకమ్మకు సంబంధించి కూడా వీక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే భారీ బందోబస్తు, భారీ ఏర్పాట్ల నడుమ మహా బతుకమ్మ, మన బతుకమ్మ, మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి బతుకమ్మ కూడా ఉందనే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతా ఉన్నాయి. ఈ రోజు గిన్నిస్ బుక్ రికార్డే లక్ష్యంగా కూడా ఈ బతుకమ్మ కార్యక్రమం అయితే ఎంతో ఘనంగా మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతా ఉంది.